రెండు మూడు అంశాలు మాట్లాడిండు ఇప్పుడు జాన్సన్ గారు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ సంస్కృతి మీద కూడా దాడి చేస్తున్నారు వాళ్ళు. భాష మీద ఆంధ్రులు దాడి చేస్తే వీళ్ళు కంప్లీట్ కల్చర్ మీద అంటే అవహేళనగా మాట్లాడేటువంటి రెండు అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మా మిత్రుడు పృథ్వీ మాట్లాడాడు, ఒకటేమో 1000 రూపాయల గురించి మాట్లాడు, ఒకడు 90 అని మాట్లాడతాడు. తను మాట్లాడేటువంటి ఇంకో అతను మాట్లాడేటువంటి మార్వాడి సమాజం సంబంధించి మేము అక్కడ ఉద్యోగం మేము ఏమంటాం స్థానికంగా ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తున్నారా? మీరు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మీరు చేసేటువంటి మోసాల్లో మేము కనిపెడతాం కాబట్టి మీరు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మీరు ఇవ్వరు. ఒక రెండు అంశాలు చెప్తాం. ఒకవేళ హైదరాబాద్ అభివృద్ధి అని మీరు మాట్లాడేటువంటి క్రమంలో నిజాం కూడా అభివృద్ధి చేసిండు. హైదరాబాద్ మొత్తానికి నిజాము ఎప్పుడో వెనకట ఉన్నటువంటి రైల్వే లైన్ ఉంది, నిజాం రైల్వే లైన్ ఉంది, నిజాం ట్రాన్స్పోర్ట్ ఉన్నది. అట్లా అని చెప్పి నిజాం వ్యతిరేకంగా కూడా పనిచేసాం కదా, రజాకాల వ్యతిరేకంగా కూడా పనిచేసాం, భూస్వామ్య వ్యవస్థ కూడా వ్యతిరేకంగా పనిచేసేటువంటి తెలంగాణ గడ్డ ఇది. ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాలకు కొత్త కాదు. మీరు చెప్పేటువంటి అవహేళనగా మాట్లాడేటువంటి క్రమంలో దాని గురించే తెలంగాణ ఉద్యమం వచ్చింది, అస్తిత్వ పోరాటం వచ్చింది, ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం మాట్లాడుతున్నాం. మేము ఈరోజు ఒక వైశ్య సమాజం గురించే మాట్లాడతలేము. వైశ్య వికాస వేదికలను మాట్లాడేటువంటి క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యుల గురించి మాట్లాడుతున్నాం. గ్రామాల్లో ఒక కోమటోడు ఉంటే, ఒక వైశ్యుడు ఉంటే దాని మొత్తం గ్రామీణ వ్యవస్థను కూడా పట్టుకోమలాగా పట్టుకొని అక్కడ ఉన్న పెళ్ళున్నా సావున్నా ఏదున్నా మనం చూసుకునేటువంటి బాధ్యతకు చూస్తాం. ఈ రోజు వాళ్ళకు ఒక హక్కును చేర్చుకున్నారు. అన్ని కులాలు కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా అన్ని కులాలు వైశ్య కమ్యూనిటీని హక్కును చేర్చుకున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాడు మనకు పనిచేస్తాడు, పెళ్లికైనా దేనికైనా మనల్ని ఆదుకుంటాడు అని ఒక నమ్మకం క్రియేట్. మీరు వచ్చిన తర్వాత మీరు చేసేటువంటి వ్యాపారంలో నాశనకం అంటే మీరు కూడా చేయమని మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉందండి మీరు చేసేటువంటి వ్యాపారాలు? దొంగ వ్యాపారాలు ఉన్నప్పుడు మీరు పట్టియమని చెప్తున్నారు. పట్టించిన దాఖలాలు చూద్దాం. ఒక 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి లెక్కేసుకుంటే డిమానిటేషన్ చూద్దాం. అన్ని జరిగినటువంటి హవాలాలు మొత్తం మార్వాడీలు చేసినటువంటి హవాలాలు, మార్వాడి వ్యాపారస్తులు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం భయంకరమైనటువంటి. ఆంధ్రలో 50 ఏళ్ళు పరిపాలించిన దానికంటే ఎక్కువ మీరు చేసినటువంటి విధ్వంసం తెలంగాణ సమాజం కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి స్వర్ణకాలు కోలుకోలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కోలుకోలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి పద్మశాలి నేతలను కోలుకోలేని పరిస్థితి, వృత్తిపరంగా ఉన్నటువంటి శాలివారాలు లాస్ట్కు కుమ్మరోళ్ళు కుండలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే కూడా రాజస్థాన్కి వెళ్ళో గుజరాత్కి వెళ్ళో మేము ఇంపోర్ట్ చేసుకునేటువంటి సంస్కృతి ఇస్తుంది. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే మీరు పెట్టినటువంటి గుజరాతీ గల్లీ, రూప్ బజారు మొత్తం ఫార్మా మొత్తం మీ చేతుల్లో ఉంది, మార్బుల్ మీ చేతుల్లో ఉంది, దాల్ మిల్ మీ చేతుల్లో ఉంది, ఆయిల్ మిల్ మీ చేతుల్లో ఉన్నది, ప్రైవేట్ మీ చేతుల్లో ఉంది, ఎలక్ట్రికల్ మీ చేతుల్లో ఉంది. లాస్ట్కు చిట్ట చివరికి వస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జాగాలు మొత్తం కూడా 100 ఎకరాలు 200 ఎకరాలు. సత్యనారాయణ గారు నా క్వశ్చన్ ఒకటి ఏంటంటే ఎక్కడైనా హోల్సేలర్లుగా ఈ మీరు చెప్తున్న మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు ఉంటే రీటైలర్లకి లోకల్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదనే అంశం మీ దగ్గర ఎప్పుడైనా దృష్టికి వచ్చిందా? లేదు మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఉంటే లోకల్ వాళ్ళకి రీసేల్ కి ఇవ్వడం లేదు, లోకల్ వాళ్ళకి హోల్సేల్ రీటైల్ ఇవ్వలేదని చెప్పి ఒక అవకాశం మీకు వచ్చిందా? వ్యాపారాన్ని ఎలా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, లోకల్స్ ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మీకు ఎవరైనా చెప్పారా, మీరు ఫేస్ చేశారా? మనోజ్ గారు నేను ఒక ఆయన చెప్పి మేము 6 గంటలకు లేస్తాం 11 గంటలకు అనుకుంటాం మీరు తాగిపోతారని చెప్పిండు. అంటే తెలంగాణ కల్చర్ని అవైలబుల్ చేసేటువంటి విధానం ఉంది. గతంలో దాడులు చెప్పారు అంటే మీరు కేసులు పెట్టచ్చు అంటే మేము కేసులు పెడితే మీరు ఉండరు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కనుక చేస్తే మాత్రం సమాజం ఊరుకోదు. మేము తెలంగాణలో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం అవన్నీ తప్పు పడదాం, డెఫినెట్ గా ఆ మాటలు ఖండించాల్సిందే. కానీ మీరు ఎదుర్కొనే సమస్యలు ఏంటి చెప్పండి అంటే ఏం చెప్తారు? మా వ్యాపారాలు కొల్లగొట్టబోతున్నారు, ఆర్థిక విధ్వంసం చేస్తున్నటువంటి మార్వాడి సమాజాన్ని ఎవరైతే వ్యాపారము అడ్డగోలు వ్యాపారం చేస్తుండో వాడి హఠావనం. మేము మార్వాడి మొత్తాన్ని హఠావనలే. తెలంగాణలో ఉన్నటువంటి గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హఠావో, తెలంగాణ వ్యాపారి బచావో. ఒక కులానికి నేను మాట్లాడతలేను. ఒకవేళ కులానికే మాట్లాడితే బ్రహ్మాండంగా మా వైశ్య జాతి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య జాతి మొత్తం అన్యాయానికి గురవుతుంది, అణచివేతకు గురవుతుంది. రాజకీయ పరంగా మేము ఇట్లా లేము, వ్యాపార పరంగా మీరు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఒకవేళ పార్టీ వ్యాపార సంస్థలు విస్తరిస్తూ ఉంటే సత్యనారాయణ గారు వాళ్ళు వ్యాపార సంస్థలు విస్తరిస్తూ ఉంటే అది ఎలా ఇబ్బంది అవుతుంది? కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వ్యాపార సంస్థలు విస్తరించాలంటే బ్రిటిష్ వాడు కూడా వచ్చి వ్యాపారం చేసిండు అని బ్రిటిష్ గొప్ప చెప్తా. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, మరి ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్, ఇండియా అని చెప్పాలనా? ఎక్కడ తీసుకుపోతున్నారండి దారి? మీరు ఏ సంస్కృతిని అడాప్ట్ చేస్తున్నారు? అంటే డబ్బున్నోడు బతకాలి, డబ్బు లేనాడు బతుకుద్దా? ఎక్కడ తీసుకెళ్తుంది సమాజం? మహావీర్ హాస్పిటల్ కట్టినాడు. అయ్యా నువ్వు ఒకసారి వినాలి, మహావీర్ హాస్పిటల్ కు ప్రభుత్వం పైసలు, ప్రభుత్వం లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్. నువ్వు అన్నం పెట్టినంటే నీ తృప్తి కోసమో జిహెచ్ఎంసీ అన్నం 5 రూపాయలు అన్నం పెడుతున్నాం, 29 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. మేము దయచేసి అవన్నీ అవైలబుల్గా మాట్లాడి మేము అన్నం కట్టినట్టు
మా పోచమ్మ గుడికి పైసలు ఇచ్చినావా, మా ముత్యాలమ్మ గుడికి పైసలు ఇచ్చినావా? తెలంగాణ ఉన్నటువంటి ఏ కల్చర్ నువ్వు అడాప్ట్ చేసినావు? నువ్వు దాండియా కల్చర్ తీసుకొచ్చినావు, మా కోలాటాలు పోయినాయి. నువ్వు తీసుకొచ్చిన కల్చర్ మెహందీ కల్చర్ తీసుకొచ్చినావు. నీ దగ్గరే వస్తువు కొనాలి, నీ దగ్గరే మెహందీ చేయాలి. మేము మోదగాకున్నాం, రాజాకున్నాం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ప్లాస్టిక్ సంస్కృతి అంటే దేశానికి వ్యతిరేకం, దేశానికి వ్యతిరేకం. ఎక్కడ కలిగించింది? మీరు చేసేటువంటి వ్యాపారాలు మేము తాగి పడతాం, మేము ట్యాక్స్ కడుతున్నాం, తాగి పడినా కానీ మేము వ్యాపారం చేసుకుంటాం. మా వ్యాపారం ఒక్క నిమిషం మాట్లాడదాం. కాలర్ ఉన్నారు సత్యనారాయణ గారు, పబ్లిక్ కాల్ తీసుకున్నామని ఒక కాలర్ ఉన్నారు. రాజశేఖర్ ఫ్రమ్ నిజామాబాద్ నుంచి రాజశేఖర్ కాల్ చేశారు. రాజశేఖర్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి సార్. యాక్చువల్ గా మా నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. ఓకే, ఇక్కడ మా దగ్గర మీరు అన్నట్టు చాలా ఇబ్బంది ఉందండి. మా దగ్గర ఎంత అంటే అసలు దమ్కి ఇచ్చేస్తున్నారు. పక్కన ఎవరైనా షాప్ పెడుతుంటే దమ్కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. మాకు మార్వాడి షాప్ వాళ్ళ దగ్గర పక్కన షాప్ పెడుతుంటే దమ్కిలు ఇస్తున్నారు. ఎందుకంటే వ్యాపారం పెట్టాలనుకున్నారు, ఏదైనా సరే జనరల్ వ్యాపారం కానీ, ఏదైనా స్టీల్ వ్యాపారం కానీ, ఏదైనా సరే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఇక్కడ. నిజామాబాద్ కామారెడ్డి ఏరియా మొత్తం వాళ్ళే స్ప్రెడ్ అయిపోయారు. ఉల్టా దమ్కిలు ఇస్తున్నారు మాకు ఇక్కడ. పృథ్వీరాజ్ గారితో మాకు రిక్వెస్ట్ అండి, నిజామాబాద్ కూడా ఇలాంటి రెవల్యూషన్ తీసుకొస్తే, ఎందుకంటే మీకు చాలా బాగుంటుందండి. బరాబర్ వస్తాం. నిజామాబాద్ కాదు, ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణలో తిరగదలుచుకున్నాం ఈ అంశం మీద. ఎందుకంటే నిజామాబాద్ చాలా ఎక్కువ అండి. లేదు, చాలా అన్ని ప్రాంతాల నుంచి. రమేష్ గుప్తా ఫ్రమ్ హైదరాబాద్. రమేష్ గారు మాట్లాడండి. పృథ్వీ అన్నకు నమస్తే, కాటమన్న కూడా నమస్కారం, రాజేష్ గారు నమస్కారం. యాక్చువల్ గా నేను పుట్టి పెరిగింది ఏదైతే తెలంగాణకు వ్యాపారంగా అడ్డాగా ఉన్న బేగం బజార్ లో నేను పుట్టి పెరిగాను. నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు. నాకు అక్కడ ఏం జరుగుతుంది, వ్యాపారాలు ఏం చేస్తారనేది ప్రతి ఒక్క విషయం తెలుసు. ఇప్పుడు గోషామాయిల్ నియోజకవర్గంలో సంబంధించి ఎన్ని వ్యాపారాలు అన్ని కలిపి ఇప్పుడు అక్కడ జోసఫ్ అనే అతను చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. మీరు కూడా చేయండి, మీకు చేత కాదా అది అంటున్నారు. ఈ మార్వాడీస్ ఏంటంటే సిండికేట్ ఉంటారు. వీళ్ళు ఒక 3 అన్నదమ్ములు రాజస్థాన్ నుంచి వెళ్తే ఒకడు హైదరాబాద్కి వస్తాడు, ఒకరు చెన్నై పోతారు, ఒకరు బెంగళూరు పోతాడు. వీళ్ళందరికీ డూప్లికేట్ మాల్ తయారు చేసి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ సంబంధించిన వాళ్ళే ఉంటారు. అది మనకు తెలుగు వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వాలి. మరి ఎట్లా మళ్ళీ అట్లాంటప్పుడు ప్రతిదీ కలిపి చెప్తున్నా కదండి. గోషామైలో ఒకసారి సర్వే చేయండి, మొత్తం బయటపడుతుంది. కొత్త పెద్ద పెద్ద బిల్డింగ్లు రెంట్లకు తీసుకొని, లేకపోతే ఓనర్షిప్ తీసుకొని అందులో మాల్ కలిపి చేస్తారు. టోటల్ 2 నంబర్ దండలు చేస్తారు. వీళ్ళు తెలుగు వాళ్ళని బతకనిస్తలేరు, తెలంగాణలో బతకనిస్తలేరు. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. సో బల్వంత్ గారు ఏం చెప్తారు? పబ్లిక్ మాటలు మీకు వినిపించాయా? వింటున్నాయి. రైట్. సో వాళ్ళు డైరెక్ట్గా మనం ఇప్పుడు ఎవరితో మాట్లాడించింది కాదు, ఎవరు డైరెక్ట్గా మనం పిలిచింది కాదు. వాళ్ళు స్వయంగా కాల్ చేసి నిజామాబాద్ నుంచి రాజశేఖర్ అని చెప్పారు, తర్వాత రమేష్ గుప్తా ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పింది కరెక్టా కాదో నాకు తెలియదు. దమ్కి ఎవరు ఇయ్యరండి. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. మేము షాప్ పెట్టినప్పుడు మీకు దమ్కి ఇచ్చేవాళ్ళు ఎవరండి? ఎవరు దమ్కి ఇయ్యరు. మీరు షాప్ పెట్టుకోవచ్చు, మీరు క్యాపిటల్ పెట్టి షాప్ పెట్టండి, ఎవరు కాదనరు. ఇంకొకటి వాళ్ళు ఏమంటారు, బల్వంతరావు గారు అంటే పబ్లిక్ మాట్లాడుతున్నారు కాబట్టి బల్వంతరావు గారు మనుషులేనేమో, బల్వంతరావు గారు కొంత సహృదయ భావులేమో, లేకపోతే హెల్ప్ చేయాలి నేచర్ ఉన్న వాళ్ళేమో, అంతా బాగానే ఉండొచ్చు. కానీ కొంతమంది చేసేటువంటి చర్యలు ఇప్పుడు అందరికీ సమాజం మొత్తానికి అంటుకుంటున్నాయి కాబట్టి మీలో అసోసియేషన్స్ ఉన్నాయి, మీలో సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా రాజస్థానీ సేవా సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, రైట్? సో మీలాంటి సంఘాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇటువంటి తప్పులకు పాల్పడుతున్నారో, లేదా ఇటువైపు అవతల వైపు ఉన్న వారు ఎవరైనా అపోజిషన్ లోకల్ స్థానికులు ఎవరైనా పొరపాటు చేసినా వారు డెఫినెట్గా చట్టరీత్యా చర్యలు తీసుకోండి. అటువైపు మీ దాంట్లో ఎవరైనా